హాయ్ హలో నమస్తే. మేము కంట్రీ డిలైట్ యాప్ నుంచి పాలు పెట్టుకుంటున్నాము రోజుకి లీటరు. ఎందుకు అనుకుంటున్నారు? చిరంజీవి గారు యాడ్ బట్టి నిజంగానే ఆ పాలు బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అని బట్టి ఆయన అంత ధైర్యం ఇచ్చినాక మనం ఆగుతామా? మన గురువు గారు అంత ధైర్యం ఇచ్చినాక అందుకే మేము కూడా పెట్టుకున్నాము. అంతా ఒక 20 రోజుల నుంచి పెట్టుకుంటున్నాము. చూపిస్తాం మీకు కూడా. ఆనియన్స్ పెట్టుకుంటున్నాము, కూరగాయలు పెట్టుకుంటున్నాము, దానిలో అన్నీ ఫ్రెష్గా ఉంటున్నాయి. అసలుకి పాలు అయితే చాలా టేస్టీగా ఉంటున్నాయి. అప్పుడు గేదె పాలు పిండి మన ఎదురుగా పోస్తే పూర్వం కాలంలో గేదెని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేసి పోస్తారు కదండి, అప్పటికప్పటికి పిండి అలా ఉన్నాయన్నమాట పాలు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకొకటి కాఫీ అయితే సూపర్ అంటే సూపర్. తర్వాత మీగడ కూడా అండి చాలా ఎక్కువ వచ్చింది, 10 రోజులకే ఎక్కువ వచ్చింది. చూపిస్తాను మీకు అది కూడా, ఓకేనా? ఇదిగోండి 10 రోజులు మీగడ. ఇది చూసారు కదా, గిన్నె కూడా డబ్బా కూడా పెద్దదే, చిన్నదేం కాదు. 10 రోజులు మీగడ ఇది చాలా ఎక్కువ వచ్చింది. నేను నిండా తీస్తే మినిమము 2 ఒక పావు కేజీ అన్నా వస్తుందేమో నేను అనుకుంటున్నాను. నెయ్యి చూడాలి ఎలా ఉండిద్దా ఏంటనేది. ఇదిగో 2 పాల ప్యాకెట్లు పెట్టుకున్నాం. ఒకటి కాఫీకి, టీలకి, కాఫీలకి, ఒకటేమో తోడేయటానికి. ఆనియన్స్ కూడా పెట్టుకున్నాము. ఎలా ఉండిద్దో చూడాలి. ఆనియన్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి. కాస్ట్ ఎంత పడిందో తెలియదు కానీ ఇప్పుడు ఆనియన్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి అన్నారు కదా. మా బాబు పెట్టాడు యాప్లో, మరి ఎంత పడిందేమో. నేను మాత్రం వీడియో తీసేస్తున్నాను వాడిని కనుక్కోకుండానే. చాలా బాగున్నాయి, ఎక్కడ ఆనియన్స్కి డ్యామేజ్ అంటూ లేదు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? నా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్. నన్ను కూడా సపోర్ట్ చేయండి, నా ఛానల్ని కూడా.